వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. నర్సంపేట బంద్కు ప్రజలు మద్దతు తెలపాలని మాజీ మంత్రి అరబెల్లి దయాకర్ రావు కోరారు. మరోవైపు బంద్ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, బంద్ ఏ విధంగా కొనసాగుతోంది అండ్ కొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ? నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్దిశేషన్ రెడ్డి విగ్రహాన్ని తొలగింపు చేయడం కావచ్చు, ఇటు ముఖ్య నేతలను అవసరం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నర్సంపేటకు బంద్ పిలుపునిచ్చి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితుల బట్టి ఒకవైపు నర్సంపేటలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా పోలీసులు అవసరం చేశారు. నిన్నటి నుంచి కూడా అష్టదిగ్బంధనం చేసి పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా నిరసన కార్యక్రమాలు చేయడం కావచ్చు, ఎవరు కూడా నర్సంపేట వైపు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి ప్రయత్నం కొనసాగిస్తారు. ప్రస్తుతం ఇప్పుడు నేను హన్మకొండలోని స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంట్లో ఉన్న చూడొచ్చు. నిన్నటి నుంచి కూడా పోలీసులు రాజయ్యను అవసరం చేసి బయటికి వెళ్లకుండా నర్సంపేటకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కొనసాగిస్తారు. నిన్నటి నుంచి కూడా పోలీసుల దిగ్బంధంలోనే రాజయ్య ఉన్నారు. ఒకసారి రాజయ్యతో మాట్లాడడం, నర్సంపేట సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎందుకని 2 రోజులుగా పోలీసులు అవసరం చేస్తారో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది సార్? 2 రోజుల నుంచి కూడా పోలీసులు మీ ఇంటి దగ్గర ఉంటున్నారు, అవసరం చేస్తారు. ప్రస్తుతం నర్సంపేటకు వెళ్తా అంటే పోలీసులు ఏం చెప్తున్నారు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇది పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు. రేవంత్ రెడ్డి వికృత చేష్టలకు, వినాశకర బుద్ధికి ఇది నిదర్శనంలా కనబడుతుంది. ఏంటో ఈ పైచాచిక ఆనందము అర్థం కావట్లేదు. ఏం సాధిద్దామని ఇంకా ఏమి లేదు. ఇదేమన్నా మాధవరెడ్డి గారు నిన్న బర్త్డే అయితే ఆయనకేమన్నా గిఫ్ట్గా పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూల్చి రేవంత్ రెడ్డి తన అభిమానాన్ని ప్రేమను చాటుకున్నారనే విధంగా కార్యాచరణ ఉంది. సో రాజకీయాలు ఎట్లున్నప్పటికీ కూడా కమ్యూనిస్టు కానీ, లేకపోతే టీడీపీ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఎవరైనా ఒక నాయకుడు ఉన్నంతసేపు పార్టీ విధి విధానాల ప్రకారం మాట్లాడుకోవడం, విమర్శించుకోవడం ఉంటుంది. కానీ చనిపోయినప్పుడు అందరు కూడా వచ్చి పరామర్శించడం జరుగుద్ది, సంతాపం తెలియజేయడం జరుగుద్ది. తర్వాత ఎవరి ఏమంటారు వారి అభిమానంతో వారు విగ్రహాలు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడైతే నర్సంపేటలో ఒక ప్రైవేటు స్థలంలో ఆ స్థలానికి భూమికి సంబంధించిన యజమాని అభిమానంతో, ప్రేమతో తన భూమిలో ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. పెట్టే క్రమంలో అడ్డుపడడం జరిగింది. పెట్టడం అయిపోయింది. అది వాళ్ళు ఒక సింబాలిక్గా దినం రోజు పెట్టాలనే ఉద్దేశంతో ఆ కార్యాచరణ చేయడం జరిగింది. సో అదంత పెద్ద పర్మనెంట్ పెద్ద విగ్రహం కూడా కాదు. కానీ అది కూడా ఉండొద్దు అని చెప్పేసి ఆనవాళ్ళు లేకుండా విగ్రహాన్ని కింద గద్దెను తర్వాత చదును చేసి మొత్తం ఎత్తి పోరేసేంత నికృష్టమైన పనులు చేయడం జరిగింది. అంత కక్ష సాధింపు ఏంటో అర్థం కాదు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మొదటి నుండి తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా నర్సంపేట అభివృద్ధి ప్రదాత. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా 10 సంవత్సరాల టీఆర్ఎస్ హయాంలోనే అక్కడ అభివృద్ధి జరిగింది. ప్రత్యేకంగా మెడికల్ కళాశాల రావడం కానీ, తర్వాత 500 బెడెడ్ హాస్పిటల్ కానీ అవన్నీ కూడా ఆయన హయాంలోనే జరిగినాయి. కేసీఆర్ గారికి పెద్దకి ఉండే బంధం వల్ల అనేక కార్యక్రమాలు సాధించుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించింది. ఇప్పుడు అదే అధికారులు విగ్రహాన్ని తొలగించడం ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? అదే ఆశాస్పదంగా ఉంది. అంటే ఓన్లీ వ్యక్తిగా అక్కడ ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో జరిగినట్టు కనబడతా ఉన్నది. తర్వాత నేను అనుకుంటాను బహుశా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒకరోజు నిర్బంధించిన పరిస్థితి, హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి, 2వ రోజు కూడా హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమము దేనికి అంటే బీఆర్ఎస్ పార్టీని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గజగజ వణుకుతా ఉన్నది. ఏమవుద్దో, మేము చేసే రాక్షస చేష్టలను ఏ రకంగా తిరగబడుతుందో భయంతోటి ఈరోజు మరి హౌస్ అరెస్టులు చేయడం కానీ, ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుపడతారని భయంతో కానీ ధర్నాలు చేస్తారని ఇంకా ఏదో చేస్తూ ఉన్నారు. కానీ అధినాయకత్వం అలాంటి పిలుపులు ఏమి ఇవ్వలే నిజం చెప్పాలంటే. సో ఎట్టి పరిస్థితులలో నర్సంపేటలో మెడికల్ కళాశాలకు పెద్ద సుదర్శన్ రెడ్డి పేరు పెడతాం. రాబోయేది బీఆర్ఎస్
అధికారంలోకి వస్తుంది, అప్పుడు బ్రహ్మాండంగా ఆయనను గౌరవించుకుంటూ ఆయన కీర్తిని పొగిడే విధంగా విగ్రహాన్ని పెట్టుకుంటామని చెప్పి మాట్లాడింది తప్ప ఇప్పటివరకు ఏది చేయలేదు. ఓన్లీ శాంతియుతంగా నర్సంపేట బంద్ పిలుపు మా నాయకులు ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా బంద్ 100% స్వచ్ఛందంగా అన్ని పార్టీల సహకారంతో సక్సెస్ అవుతుంది. నేను కూడా మా గణపురం నియోజకవర్గం నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ అక్రమ కూల్చివేతలు ఇది అదేవిధంగా మా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్థానాన్ని ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ చేయబోయే ఉద్యమానికి నాందిగా మేము తయారు చేసుకొని ఇక్కడ నుండే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ను ఎక్కడికక్కడ నిలదీస్తాం, ఏమంటారు వేటాడతాం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె కూలే వరకు వెంబడి పడతాం. సో ఇది మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అభిప్రాయం. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతల హౌస్ అరెస్ట్ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుంటాం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాట కార్యక్రమాలు చేస్తుంది. నరసంపేట బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా శ్రేణులంతా కూడా శాంతియుత కార్యక్రమాలు కొనసాగిస్తాం. పొద్దు సుదర్శన్ రెడ్డి ఆశయాలను బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్తాంటూ కూడా శేషనార్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య చెప్పినటువంటి పరిస్థితి. ఒకవైపు నరసంపేటలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల ఎమ్మెల్యేల హౌస్ అరెస్టులు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. శ్రీదేవి. రైట్. తిరుపతి